బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఇవాళ బీఆర్ఎస్ మాజీ నేతలు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకి నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ బీసీ నేతలు కేటీఆర్ తో భేటీ అవుతారు. బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధతపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణపై చర్చించనున్నారు. అనంతరం వారి కార్యాచరణను ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఇవాళ బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకి నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ బీసీ నేతలు కేటీఆర్ తో భేటీ అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి కేటీఆర్ అయితే బీఆర్ఎస్ నేతలు బీసీ నేతలు కలవనున్నారు. అయితే ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ని బీఆర్ఎస్ బీసీ సంఘ అలా నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ బీసీ నేతలందరూ కూడా భేటీ అవుతారు. అయితే ముఖ్యంగా నిన్న మంత్రివర్గ కేబినెట్ లో మంత్రి వర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ముఖ్యంగా కేబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో, బీసీలకు 42% రిజర్వేషన్ కి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సో ఆర్డినెన్స్ కు సంబంధించి ఖచ్చితంగా అది చట్టబద్ధత కాదు. అనేక సార్లు కొన్ని రాష్ట్రాల్లో ఈ ఆర్డినెన్స్ ను కోర్టులు కొట్టేశాయి. కాబట్టి దానిలో భాగంగా మరోసారి ఎవరైనా ఈ యొక్క ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, ఆ ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ చట్టబద్ధత కాదు కాబట్టి కోర్టులు కూడా కొట్టేస్తాయి. గతంలో తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ కాకుండా చట్టబద్ధత తేవాలి. చట్టబద్ధత తేవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకురావాలంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరినీ తీసుకొని పోయి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అపాయింట్మెంట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ అన్ని రంగాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. కాకుండా ఓన్లీ మరొకసారి బీసీలను మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్డినెన్స్ పేరుతోటి ఆర్డినెన్స్ తెరపైకి తీసుకొచ్చి సో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీల ఓట్లు దండుకునేందుకు మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఒక కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎందుకంటే 2023 శాసనసభ ఎన్నికల్లో వరంగల్ వేదికగా అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ముఖ్యంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, ఆ హామీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 20 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది. అసెంబ్లీ సాక్షి కూడా ఈ యొక్క అధికార పక్షాన్ని అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ నిలదీసిందని, అందుకు డెడికేటెడ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి మొత్తం కులగణన చేసి బీసీలు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి దానిలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే అంశం అయితే తెరపైకి తీసుకొచ్చారో 42% రిజర్వేషన్ కు సంబంధించి, సో అది ఖచ్చితంగా చట్టబద్ధత తెచ్చేందుకు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీల వైపు ఉండి పోరాటం నిర్వహిస్తుందని చెప్పేసి దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ బీసీ నాయకులందరూ కూడా తెలంగాణ భవన్ లో మధుసూదనాచారి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో అనేక అంశాలు మాట్లాడారు. ఖచ్చితంగా ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా బీసీల వైపు బీఆర్ఎస్ పార్టీ నుండి పోరాటం అని చెప్పేసి కూడా చెప్పారు. దాంతో పాటు ఒక కార్యాచరణ సిద్ధం చేయాలంటే మరి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ తో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత పార్టీ కార్యాచరణ ఒకటి స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి ఆగస్టు కల్లా ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల కావాలి, ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పుల నేపథ్యంలో ఈ ప్రభుత్వం కూడా ఆగస్టు కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క
ఎన్నికల కంటే ముందే బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఆర్డినెన్స్లు చట్టబద్ధత కాదు, కోర్టులు కొట్టేస్తాయి కాబట్టి మరి అసంటప్పుడు చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు తెచ్చి కూడా ఉపయోగం లేదు కాబట్టి సో అందుకు ఒకవైపు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీసీల వైపు ఉంది అనేది ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దాంతో పాటుగా కేంద్రం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే దానికి కొంత ఒక చట్టబద్ధత ఉంటుంది. సో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వెంటాడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో చెప్పారు. దాంతో పాటుగా కార్యాచరణ కూడా ఒకటి సిద్ధం చేసిన తర్వాత ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక నిరసన కార్యక్రమాలు అంటే ఏంటి మండల స్థాయిగా మండలం నుంచి నియోజకవర్గాల వారీగా జిల్లా వారీగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వరకు కూడా రాష్ట్రంలో కూడా సో హైదరాబాద్ రాజధానిగా సో ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నియోజకవర్గాల వారీగా కొన్ని సభలు సమావేశం నిర్వహించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తున్న హామీ ఏదైతే ఉందో హామీకి సంబంధించి ఆర్డినెన్స్ కాకుండా ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించే విధంగా కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు అలా వరుసగా కార్యక్రమాలు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ బీసీ నాయకులు కేటీఆర్ తో భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక కార్యాచరణ కూడా చేయబోతున్నారు. సిద్ధం చేసిన తర్వాత మీడియా సమావేశం ఉంటుందా లేదంటే ఫర్దర్ రేపు మీడియా సమావేశం మరోసారి మీడియా ముందుకు బీఆర్ఎస్ బీసీ నాయకులు ముందుకు వచ్చి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ ఆర్డినెన్స్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ ఉపయోగం లేదు. గతంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ ని కొట్టేశారు, మహారాష్ట్రలో కొట్టేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము ఇలాంటి ఆర్డినెన్స్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాము. అప్పుడు కూడా హైకోర్టు తెలంగాణ హైకోర్టు కొట్టేసింది కాబట్టి సో ఈ ఆర్డినెన్స్ వల్ల ఉపయోగం లేదు. ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకు బీసీల ఓట్లు దండుకునేందుకు మాత్రమే ఈ ఆర్డినెన్స్ తెరపై తీసుకొచ్చారు. సో మంత్రివర్గంలో కూడా చేతులు దులుపుకున్నారని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి సచివాలయంలో జరిగినటువంటి మంత్రివర్గం ఏదైతే ఉందో ఆ మంత్రివర్గంలో కూడా బీసీలకు సంబంధించిన అంశం 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ వచ్చినామని చెప్పేసి ఆ అంశాన్ని పదే 4 గంటల పాటు మాట్లాడి ఓన్లీ ఆర్డినెన్స్ పేరుతోటి తెస్తున్నామని చెప్పి చేతులు దులుపుతున్నారు తప్ప ఎటువంటి ఉపయోగం లేని ఆర్డినెన్స్ వల్ల బీసీలకు వచ్చే ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా విద్యా ఉపాధి అన్ని రంగాల్లో కూడా బీసీలకు సంక్షిత స్థానం దక్కాలంటే న్యాయం దక్కాలంటే ఖచ్చితంగా చట్టబద్ధత అవసరం అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి అందుకు సాయంత్రం 4 గంటలకు నందినగర్ లో కేటీఆర్ తోటి బీఆర్ఎస్ బీసీ నాయకులు భేటీ అయిన తర్వాత ఒక కార్యక్రమం సిద్ధం చేయబోతున్నారు. కార్యక్రమం సిద్ధం చేసిన తర్వాత మనకి ఒక మీడియా కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సైదులు.